దేవుని పేరట క్రీస్తునాములు అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, షాలోమ్, మరణాత. దేవుడు మీ అందరినీ కూడా దీవించను గాక. క్రీస్తు స్వరం అనే ఆధ్యాత్మిక వర్తమానాలకి అనగా క్రైస్ట్ వాయిస్ అనే యొక్క ఆధ్యాత్మిక వర్తమానాలకి నేరుగా మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. బాగున్నారు అందరూ కూడా? చక్కగా దేవుని నామలు ఎదుగుతున్నారా? ఈ మాధ్యమం ద్వారా మీ అందరితో ఈ రీతిగా అద్భుతంగా కనెక్ట్ అయ్యే కృపను ప్రభు నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు వీక్షించడమే కాకుండా అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. దయచేసి కార్యక్రమాలు విడిచిపెట్టద్దు. అమూల్యమైన వర్తమానాలు, మీ జీవితాలను మార్చే సందేశాలు కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అనేక మందికి విస్తృతంగా ఫార్వర్డ్ చేయవలసిందిగా, సాధ్యమంత వరకు 10 నుంచి ప్రారంభించుకుని 50, 100 ఎంతమందికి మీరు షేర్ కొట్టగలరో అంతమందికి షేర్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా మారుతుంది. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో కండ్లు మూసుకుందామా? కండ్లు మూసినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా యేసయ్య, అయ్యా ఈ వాక్య ధ్యానంలోకి మరొక్కసారి మేమందరం కూడా వెళ్ళొచ్చుండగా మాతో మీరు మాట్లాడిన ప్రభువా, మా బ్రతుకుల కొరకు, మా జీవితాల కొరకు మాట్లాడిన ప్రభువా తండ్రి, మమ్మల్ని సరిచేయండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని గద్దింప చేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మేమందరం కూడా ముందుకి కొనసాగులాగానే సహాయం దయచేయండి ప్రభువా తండ్రి. వాక్యం వినేటప్పుడు ఎవరిపై ఎటువంటి శోధన కానీ, ఎవరిపై ఎటువంటి ఇబ్బంది కానీ రాకుండా చక్కగా వాళ్ళందరూ కూడా నీ వాక్యం విని వాళ్ళందరూ కూడా ధైర్యము తెచ్చుకునే కృపను, దిద్దుబాటు చేసుకునే కృపను ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహింప చేయమని, నాకు కూడా నీ ఆత్మ సహాయం కలుగు చేయమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదామా? దయచేసి అందరూ కూడా బైబిల్స్ తెరవండి. లేవియా కాండము 20వ అధ్యాయం. బైబిల్స్ అందరూ కూడా తెరవండి. లేవియా కాండము, పంచకాండముల్లో లేవియా కాండము 20వ అధ్యాయము 23వ వాక్యము చదువుకుందాం. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారమును బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియను చేసిన కనుక నేను వారి యందు అసహ్యపడి తిని. గమనించండి, ఈరోజు మనమందరము కూడా ఆలోచించవలసిన విషయము, ఈరోజు నా అంశము పేరు కూడా దేవునికి ఏవి అసహ్యమైన కార్యములు, ప్రభుకి ఏది దుష్టమైన కార్యములు, దేవునికి ఏది అసహ్యంగా కనబడుతుంది. మనుషులకి చాలామంది కూడా అసహ్యమైనవి చాలా కనబడుతుంటాయి. నాకు బొద్దింకలు అంటే అసహ్యం అండి, లేకపోతే నాకు అలాంటి మనుషులంటే నాకు అసహ్యం అండి, లేకపోతే డబ్బు అంటే నాకు అసహ్యం అండి, లేకపోతే వేరే వాటిని చాలామంది కూడా అసహ్యిస్తూ ఉంటారు. మన దినాన్ని ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ చేసిన ఆయన అడిగాడు, ఆ ఇద్దరిని కూర్చోబెట్టి అడిగింది ఏంటంటే, మీకు ఏది అసహ్యం అంటే, ఒక ఆయన అంటాడు క్రైస్తవ్యం అంటే నాకు అసహ్యం, ఇంకొక ఆయన అంటే క్రైస్తవులు అంటే కూడా నాకు అసహ్యం అంటారు. క్రైస్తవ్యం మరి వాళ్ళకి ఏం బోధించిందనో, క్రైస్తవం వాళ్ళకి ఏం చేసిందనో వాళ్ళ మాట తెలియజేసారో తెలియదు. కానీ ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ఈ మాటలు విని క్రైస్తవ్యం నిజముగా అంత ద్వేషము, క్రైస్తవ్యం నిజముగా మనుషులు పాడు చేస్తుందా, క్రైస్తవ్యం నిజంగా అంత అసహ్యంగా కనబడుతుందో ఈ వాక్య సారాంశంగా, ఈ వాక్యము తర్వాత మీరు అందరూ కూడా నిర్ధారించవలసిందిగా ప్రజలకు నేను విడిచిపెడుతున్నాను కనుక జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచున్నాను. అసలు దేవునికి ఏవి అసహ్యమైనవి కనబడుతున్నాయి, దేవుడికి ఎలాంటి అసహ్యమైన కార్యములు కనబడుతున్నాయి? ఈ లేవియా కాండము 20వ అధ్యాయం చూసినట్లయితే ఇజ్రాయెల్ జనం అక్కడ మెలేకు అనే ఒక దేవతను వాళ్ళు పూజిస్తున్నారు. మెలేకు అనే దేవతను వాళ్ళు పూజించడం వల్ల దేవుడు వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆ దేవత విగ్రహ ఆరాధన ఆపండి, నన్ను పూజించండి, నన్ను సేవించండి అని చెప్పి దేవుడు మాట్లాడుతుండగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ జనులు ఏదైతే తిరస్కరించబడ్డారో ఆ ఆచారములు మీరు చేయకూడదు, చేసిన ఎడల ఆ జనులు వాళ్ళ దేవుని దృష్టిలో అసహ్యులు అని చెప్పి దేవుడు యొక్క లేఖనం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు అసహ్యం అనే పదాన్ని తీసుకోండి. అనగా దేవునికి ఏవి అసహ్యమైన కార్యములో ఈ దినమును ఒక్కొక్కటిగా మీ అందరికీ నేను బోధిస్తాను. మొట్టమొదటిగా చూసేద్దామా దేవుడు దేన్ని అసహ్యపరుస్తున్నాడో? దయచేసి చూడండి, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 5వ వాక్యము చూద్దాం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. అలాగూ చేసిన వారందరూ దేవుడైన యెహోవాకు హేయులు, అసహ్యులు. మొట్టమొదటిగా దేవునికి ఏది అసహ్యం అన్న విషయాన్ని అందరూ కూడా ఆలోచన చేయగలిగితే, స్త్రీ పురుష వేషము, పురుషుడు స్త్రీ వేషము దేవునికి అసహ్యము. గమనించండి, ఈ మధ్యకాలంలో లోకము ట్రెండ్స్గా వెళ్తుంది, అనగా ట్రెండ్ సెక్టర్స్గా వెళ్తుంది. అంటే
ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్గా వెళ్తుంది. మొన్నటిది అప్పట్లో టిక్ టాక్ అనే ట్రెండ్ వెళ్ళింది, తర్వాత ఇంకో ట్రెండ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని వచ్చాయి, తర్వాత ఇప్పుడు ఏఐ అని ఒకటి వచ్చింది, తర్వాత ఇప్పుడు జెమినీ అనేది ఒకటి వచ్చింది. ఇలాగ ఒక్కొక్క ట్రెండ్ అనేది మానవాళ్ళలో అడుగు పెడుతూ ఉన్నారు. చాలామంది ఈ ట్రెండ్ ఫాలో అవుతున్న వాళ్ళు కనబడుతూ ఉంటారు. అయితే అందులో వచ్చిన కొన్ని ట్రెండ్లో ఒకనొక ట్రెండ్ ఏంటంటే స్త్రీ పురుష వేషము, పురుషుడు స్త్రీ వేషం వేసుకుంటూ ఉంటారట. గమనించండి, ఇది దేవుని దృష్టికి చాలా అసహ్యం. అది వస్త్రాధారం అన్నా వస్త్రాధారణ అన్నా లేకపోతే ఏదైనప్పుడు కూడా దేవుడు ఇష్టపడట్లేదు. పురుషుడు స్త్రీ వేషం వేసుకున్నట్టు కానీ స్త్రీ పురుష వేషం వేసుకున్నట్టు కానీ ఇష్టపడట్లేదు. గమనించిన చాలామంది మందిరాల్లో క్వైర్ వాళ్ళు పాడుతూ ఉంటారు. దేవుని కృపను బట్టి చాలా సంఘాల్లో చీరలు కట్టుకుంటారు, చాలామంది సంఘాల్లో గౌన్స్ ధరిస్తారు, దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్న ఒక ఫారంలో ఒక డెకరంలో వెళ్తారు. అయితే కొంతమంది సంఘాలు ఉంటాయి, కొన్ని సంఘాలు కనబడతాయి, ఆడపిల్లలు జీన్ ప్యాంట్లు షర్ట్లు వేసుకుని దేవుని స్తుతిస్తారు, ఆడపిల్లలు టీ షర్ట్లు వేసుకుని దేవుని స్తుతిస్తారు, పురుషులేమో నిక్కర్లు వేసుకుని షార్ట్స్ వేసుకుని వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. గమనించండి, ఇలాంటివన్నీ కూడా దేవునికి హేయము. ఆ బ్యాంకాక్లో పటాయా అనే ఒక ప్రాంతం కనబడతారు. అక్కడ జరుగుతున్న వ్యాపారం ఏదైతే ఉంటుందో, ఏ వ్యాపారం అంటే తెలుసా? అక్కడ ఏమి కూడా ఆర్థిక సంబంధమైన వ్యాపారం అలాంటి జరుగుతాయి తెలుసా? మొబైల్ ఇండస్ట్రీయో, ఆటోమొబైల్సో, లేకపోతే హార్డ్వేర్ ఇండస్ట్రీయో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయో, లేకపోతే ఫార్మింగ్ ఇండస్ట్రీయో, లేకపోతే బయలాజికల్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వ్యాపారాలు జరగవు. అక్కడ జరిగే వ్యాపారం ఏంటి తెలుసా? మసాజ్ వ్యాపారాలు జరుగుతాయి. విస్తృతంగా మసాజులు చేస్తూ ఉంటారు. అక్కడ ఎందుకు మసాజ్ వ్యాపారం? బ్యాంకాక్ అంటే గుర్తొచ్చిన అందరికీ ఏంటంటే మసాజ్ సెంటర్లో మసాజులు చేయించుకుంటారు. అక్కడ పటాయా అనే ఒక ప్రాంతము కనబడుతుంటారు. ఆ పటాయా అనే ప్రాంతము విస్తృతంగా మసాజుల సెంటర్స్ నిండిపోయి ఉన్నాయి. ఎందుకని అంతలాగా వెళ్ళిపోతారు జనం అంటే, అక్కడ మసాజ్ చేసేది పురుషులకి ఎవరో తెలుసా? స్త్రీలు చేస్తారు. మరి స్త్రీలు చాలామంది ఉండాలి గనుక, ఆ ప్రాంతంలో స్త్రీల సంచారం ఎక్కువగా ఉండాలి గనుక అక్కడ పటాయా నిర్వాహకులు చేసిన పని తెలుసా? పురుషుడినే స్త్రీగా మార్చేసి వాళ్ళందరి ద్వారా ఆ వ్యాపారం సంపాదించుకున్నట మనందరూ కూడా చూస్తూ ఉంటాం. గమనించండి, ఎంత దుర్దినాల్లోకి అడుగు పెడుతూ ఉన్నాం. గమనించండి, దేవునికి మొట్టమొదటిగా ఏది హేయమో తెలుసా? స్త్రీ పురుష వేషం వేసుకున్నట, పురుషుడు స్త్రీ వేషం వేసుకున్నట దేవునికి అసహ్యము, దేవునికి హేయము అని చెప్పి పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ వస్తుంది. మొట్టమొదటిగా చూస్తున్నాం, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేసుకొనకూడదు. రెండోదిగా చూసేద్దామా? యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వాక్యము చదువుకుందాం. యాలయనగా న్యాయము చేయుట యెహోవానగు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట దేవునికి ఎలా ఉందట? అసహ్యము. మొట్టమొదటిగా పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు. రెండోదిగా దేవునికి ఏది అసహ్యమట? అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట దేవునికి అసహ్యము. గమనించండి, ఈరోజు చాలామంది కూడా అన్యాయముగా సంపాదించుకున్న వారు ఎక్కువైపోయారు, మాటలతో సంపాదించుకున్న వారు ఎక్కువైపోయారు. చేతలు లేవు, కష్టాలు లేవు, క్రియలు లేవు. ఇప్పుడు ఏదన్నా కూడా మాటలతో సంపాదించుకున్న లోకంలో చాలామంది కూడా కనబడుతుంటున్నారు. గమనించండి, అన్యాయముగా ఒకని సొత్తు ఎవరైతే తీసుకుంటారో అది దేవుని దృష్టికి చాలా అసహ్యంగా కనబడదు. ఒకవేళ నువ్వు అప్పు తీసుకున్నావు, ఒకవేళ ఎక్కడైనా బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నావు, లేకపోతే ఏదైనా మీకు కావాల్సిన ఆ పని కోసము ఏదైనా అప్పు తీసుకున్నారు, మళ్ళీ అది తిరిగి ఇచ్చేయాలి, మళ్ళీ అది తిరిగి చెల్లించాలి. అది దేవుని దృష్టికి న్యాయంగా కనబడుతుంది. అన్యాయంగా వెళ్ళిన వాళ్ళు దేవుడు ఇష్టపడడు, అసహ్యపడతాడు. న్యాయముగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేవుడు ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళు తిరిగి ఇచ్చేయండి, అన్యాయంగా సొమ్ము ఉంచుకోవద్దు. సిరియా దేశంలో సైన్యాధిపతి అయిన నయమానికి ఎప్పుడైతే ఒక రోగం వచ్చిందో, ఈ నయమాన్ అనేవాడు ఎలీషా దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీకు విముక్తి వస్తుంది, కుష్ఠరోగం తగ్గుతుంది అని చెప్పి అన్నారు. ఏలియా పాస్టర్ గారి దగ్గరికి నయమాన్ వెళ్ళిపోయిన తర్వాత ఏలియా గారు వెళ్ళి యోర్దాను నదిలో మునిగిమన్నాడు, 7 సార్లు మునిగాడు. నయమాను కూడా స్వస్థత పొందాడు. ఆ కృతజ్ఞత భావంతో నయమాను ఎలీషా గారికి, అయ్యగారు పాస్టర్ గారు ఇది ఉంచండి, నేను కృతజ్ఞతగా మీకు ఇస్తున్నానంటే ఎలీషా గారు అన్ని తిరస్కరించాడు. బాబు నాకు ఇవేం వద్దని చెప్పాడు. ఇవన్నీ కూడా ఎలీషా దాసులైన పక్కన గెహాజీ గమనెత్తున్నాడు. ఏటి మా గురుగాడు గోల్డ్ వద్దనేస్తున్నాడు, తర్వాత డబ్బు వద్దనేస్తున్నారు, అన్ని మంచి వస్త్రాలు తీసుకొచ్చారు, మంచి కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ అన్నీ తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా వద్దంటున్నాడు ఏంటని చెప్పేసి
మొత్తానికి ఇంకా నయమాన్ ఏం చేయలేక వెళ్ళిపోయాడు. ఎలీషా గారు కూడా ఆయన ప్రార్థన గదిలోకి ఆయన వెళ్ళిపోయాడు. అయితే గెహాజీ చేసిన పని ఏంటి తెలుసా? నయమాన్ వెనక్కి వెళ్ళిపోయి, నయమాన్ గారు మా పాస్టర్ గారు పంపారు, మీరు కృతజ్ఞతగా తెచ్చారు కదా, అవన్నీ నాకు ఇవ్వమన్నారు, నేను ఇలా ఆయనకి ఇచ్చేస్తానని చెప్పేసి అబద్ధం ఆడి ఆడి యొక్క ఏదైతే నయమాను తెచ్చినంతా కూడా తీసుకొని గెహాజీ ఇంట్లో పెట్టుకుని వచ్చేసాడు. మరి ఎలీషా ఆత్మపూండి కదా, సులువుగా కనిపెట్టేస్తాడు. ఎలీషా మొత్తం పైనుంచి కిందకు చూశాడు. ఏ గెహాజీ, ఎంత పెద్ద తప్పు చేసో, ఎంత అన్యాయం చేసో, ఇది డబ్బు సంపాదించుకున్నట్టు నీకు సమయమా, ఇది న్యాయమా అని చెప్పి నిలదీసి అడిగిన తర్వాత నయమానికి ఏ కుష్ఠరోగం అయితే పోయిందో అదే కుష్టి రోగము గెహాజీకి 15 తరముల వరకు వచ్చిందండి. ఎన్ని తరములు? 15 తరముల వరకు ఈ కుష్ఠరోగం వాళ్ళు అనుభవించారు. దానికి గల కారణం ఏంటి? ఆయన అన్యాయంగా సొమ్మును ఆశించాడు గనుక. ఈరోజు చాలామంది కూడా అన్యాయంగా సంపాదిస్తున్నారు. మనుషులు మోసము చేసి అన్యాయంగా సంపాదిస్తున్నారు. మనుషులు మోసము చేసి అప్పు తీసుకుంటున్నారు, డబ్బు తీసుకుంటున్నారు. తీసుకోండి, తప్పులేదు, కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి, మళ్ళీ ఆ డబ్బును వాళ్ళకి తిరిగి చెల్లించాలి. అది దేవుని దృష్టికి న్యాయంగా కనబడుతుంది గనుక ఈ 2 విషయాలు ఏంటి ఇప్పుడు చెప్పిన 2 విషయాల్లో మీకు ఏదైనా క్రైస్తవ్యానికి దూషించేటట్టు, క్రైస్తవ్యాన్ని హేళన చేసేటట్టు, క్రైస్తవ్యాన్ని ద్వేషించేటట్టు మాటలు కనబడుతున్నాయా? పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, ఇది ఏం తప్పుగా కనబడుతుందా? లేకపోతే అన్యాయంగా ఒకరి సొత్తు తీసుకొనకూడదని ఏదైతే ఉందో అది మీకు అన్యాయంగా కనబడుతుందా? చాలామందికి ఈ మాటలంటే హేమట. అదే అన్యాయంగా ఒకటి సొమ్ము తీసేసుకోండి, ఇష్టానుసారంగా బతికేయండి అంటే ఎంత ఇష్టమో మన వాళ్ళందరికీ కూడా. గమనించండి, ప్రభు మాటలు సెలవిస్తుంది, దేవునికి ఈ 2 అసహ్యము కనుక ఈ 2 చేయక దేవుని నామములో మీరందరూ కూడా ఉన్నతులుగా ఉండి ఆయనకి ఇష్టలుగా మారి దేవుని అందు గొప్ప గొప్ప కార్యములు చూడవలసిందిగా కోరుచు ఉన్నారు. కళ్ళు మూసుకుంటారా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ పరిశుద్ధుడైన మా యేసయ్య, మా ప్రభువా, నీకే వందనాలు. చెప్పబడిన వాక్యముకే నీకు వేలాది వందనాలు, స్తుతులు ప్రభువా. తండ్రి, ఏవి అసహ్యమో మాకు అవి బోధించావు, దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ అసహ్యమైనవన్నిటిని కూడా మా యొక్క హృదయం నుంచి తీసివేస్తుండగా మాతో మీరు ఉండండి ప్రభువా. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడిపోలాగా కృప దయచేయండి ప్రభువా. మీ సహకారం ప్రతి ఒక్క కుటుంబాలపై ఉంచండి, మీ దీవెన ప్రతి ఒక్క కుటుంబాలపై ఉంచండి ప్రభువా. తండ్రి, ఎవరైతే ఇబ్బందుల పాలై ఉన్నారో, ఎవరైతే కష్ట నష్టములతో ఉన్నారో వాళ్ళతో మీరు ఉండండి, వాళ్ళతో మీరు మాట్లాడండి, వాళ్ళ జీవితాన్ని బాగు చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలపై ప్రత్యేకమైన కాపుదలను, ప్రతి ఒక్కరి జీవితాలు ప్రత్యేకమైన దీవెన ఉంచండి ప్రభువా. ఎవరిపై ఎటువంటి సమస్యలు దాడి చేయకుండా, అపవాదిగా దాడి చేయకుండా వాళ్ళపై నీ పరిశుద్ధాత్మ తాకిడి ఎల్లప్పుడూ కూడా ఉంచి నీ దీవెన ప్రతి ఒక్కరిపై కుమ్మరింప చేయమని, నీ నామాన్ని గణపరిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా మార్చమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రభు మీ అందరూ కూడా దీవించును గాక. ఈ కార్యక్రమం అనేక మందికి ఫార్వర్డ్ చేసి దేవుని యొక్క సువార్తను ప్రకటించండి, షేర్ చేయండి. అలాగనే మీ అందరికి కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవెన పొందుతున్నట్లయితే, మా పరిచయ ద్వారా మీ అందరూ కూడా దీవెన పొందుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన సహకారం మాకు అందించండి, మీ అమూల్యమైన కానుకలు మాకు అందించండి. దేవుని నామములో మీరు అందరూ కూడా సువార్తను ప్రకటించే వారి గుంపులో మీరు అందరూ కూడా ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరిచి ఉన్నాను. ప్రతి దినము కూడా దేవుని వర్తమానాలు, దైవ దీవెన, ఆధ్యాత్మిక వర్తమానాలు నేరుగా మీ వాట్సాప్ మొబైల్స్లోకి రావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్కి మీ పేరు, మీ ఊరు మాకు పంపండి. ప్రతి దినము కూడా దేని వర్తమానాలు వాట్సాప్లో మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతాయి. దేవుడు మీ అందరూ కూడా దీవించును గాక. ఆయన కాపుదలతో దేవుడు మీ అందరూ కూడా దీవించును గాక. ఆయన క్షేమము, ఆయన సమాధానం మీపై ఎల్లప్పుడూ కూడా గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలన్నా, వాక్యం ద్వారా మీ జీవితాలను బాగుపరుచుకోవాలంటే కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీకు ఆహ్వానం పలుకుతుంది. వాక్య సందేశకులుగా పాస్టర్ శామ్యుల్ జాక్ ఫిలిక్స్ గారు మరియు ప్రముఖ సువార్త గాయకులు బ్రదర్ జాయ్ విలాస్ కుమార్ గారు ఆరాధనను నడిపించెదరు. మా చిరునామా కల్వరీ ప్రేమాలయం చర్చ్, పైడిమాంబానగర్, బీసీ రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 9398237720.